హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు ఈవినింగ్ మా పిల్లల్ని తీసుకొని మా దగ్గరలో ఉన్న ఒక రిసార్ట్‌కైతే వచ్చాము. ఈ రిసార్ట్‌లో కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి. అవి చూడడానికి చాలా బావుంటదనమాట. ఇక్కడ నుంచి చూస్తుంటే నది అనేది కొండల మధ్య నుంచి వెళ్తూ సముద్రంలో కలిసిద్దనమాట. ఇది చాలా బావుంటది. అన్ని చుట్టూ కొండలు. కొండల మధ్యలో నదనమాట. ఈ హైవే ఏంటంటే గోవా టు బాంబే హైవే అనమాట. గోవా నుంచి ఎవరైనా బాంబేకెళ్ళాలన్నా, బాంబే టు గోవాకి వెళ్ళాలన్నా ఇదొక్కటే ఘాట్ రోడ్ అనమాట. మేమిక్కడ వ్యూ అయితే చూడ్డానికొచ్చాము. రిసార్ట్‌లో మొత్తం మామిడి చెట్లు, పనస చెట్లయితే ఉన్నాయి. సీజన్ టైమ్‌లో అయితే మామిడికాయలు చెట్లు నిండా ఉంటాయి. కాకపోతే ఎవరు కొయ్యకూడదనమాట. ఫైనేస్తారు. ఇలా మామిడి చెట్ల కింద ఫుల్‌గా అయితే బెంచెస్ వేశారనమాట. ఒక స్టెప్ బై స్టెప్ అలా కట్టి అంటే ఇది కొండ మీద ఉంది గదా! ఇంకలా కింద నుంచి పైకి ఇట్లా కట్టుకుంటా వచ్చారు. ఇంకందరూ అక్కడ కూర్చొని బయట ఉన్న వ్యూ చూస్తూ ఉంటారనమాట. ఇదేంటంటే ఓపెన్ హాల్ లాగా అంటే బయట వైపు నైట్ ఎవరన్నా ఫంక్షన్స్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు. అందుకని అక్కడ స్టేజ్ అయితే కట్టారనమాట. బర్త్‌డే ఫంక్షన్స్ అన్నా చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే ఇక్కడైతే చేసుకుంటూ ఉంటారు నైట్ టైమ్‌లో. ఇక్కడ చిన్న చిన్న ఇక్కడొకటి ఒక వాటర్ ఫాల్స్ ఉన్నాయి. చుట్టూ అయితే మందార చెట్లు, ఇంకా పూల చెట్లయితే పెట్టారు. వీటితో పాటు అయితే ఎక్కువ మామిడి చెట్లయితే ఉంటాయి. ఇక్కడ చూడండి ర్యాబిట్స్ ఇవి స్టార్టింగ్‌లో చూసి నేను రియల్ అనుకున్నా. కాకపోతే కాదు. అవి బొమ్మలనమాట. ఇక్కడ వాటర్‌లో ఏమి లేవు. కాకపోతే కప్పలు మాత్రం ఉన్నాయి. ఇంకా మా పిల్లలు అయి చూస్తా టైమ్ పాస్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఎడ్ల బండి. ఎవరైనా వచ్చినా ఫోటోస్ దిగడానికి ఇట్లా అయితే పెట్టారనమాట. ఇది రియల్‌ది అనమాట. ఇంక అందరూ వచ్చి ఇక్కడ నుంచొని ఫోటోస్ దిగెళ్తున్నారు. మామిడి చెట్ల కింద ఇలా రాళ్ళకి ఇలా పెయింట్ అయితే వేశారనమాట. చాలామంది ఇట్లా ఫోటోస్ దిగడానికి చూడడానికి కూడా చాలా కలర్‌ఫుల్‌గా చాలా బావుంది. మొత్తం అయితే గులాబీ కుండీలయితే పెట్టేశారు ఫుల్లుగా. ఇది చాలా హైట్‌లో ఉంటదనమాట. రోడ్డు మీద నుంచి చూడడానికి కూడా హైట్ ఎక్కువుంటది. ఆ కింద కొండ కింద నుంచి వెళ్ళే నది చూడడానికైతే చాలామంది వస్తూ ఉంటారనమాట ఇక్కడికి. మరి ముఖ్యంగా ఈవినింగ్ టైంలో కానీ, ఎర్లీ మార్నింగ్ టైంలో గానీ, అంటే సూర్యోదయం కానీ, సూర్యాస్తమయ టైంలో కానీ చాలా బావుంటది. ఎందుకంటే, ఆ సూర్యకిరణాలనేవి ఆ వాటర్‌లో పడి, ఆ వాటర్ అనేది రెడ్ కలర్‌లో కనిపిస్తా ఉంటాయనమాట. దాన్ని చూడడానికి చాలామందొస్తారు. ఇక్కడ చూడండి ఇక్కడ వాటర్ ఇలా పెట్టారు. ఇది నైట్ టైమ్ చాలా బావుంటదనమాట లైట్స్ వెలుగుతూ ఈ టైంలో కన్నా. మేము సూర్యాస్తమయం చూడడానికైతే వచ్చాం గదా! అందుకని త్వరగా వచ్చాము. వీళ్ళైతే చక్కగా వాటర్‌తో ఆడుకుంటున్నారు. మా జెన్నీకి పడిద్దని భయం గూడా లేదు. మేము టెన్షన్ పడుతున్నాం. కానీ లేదు వీళ్ళేం పరిగెత్తుకుంటా ఎళ్తున్నారన్నమాట. అక్కడ ఒక ఉయ్యాలుంటది. ఆ ఉయ్యాల కోసం అయితే పరిగెడుతున్నారు. చూడండి ఉయ్యాల దొరికిందిగా ఊగుతున్నారు. ఏంటంటే టైర్‌లతో ఇటు బెంచెస్‌లాగా కట్టారన్నమాట. ఇంకా అంటే ఇక్కడ కొంచెం ఎక్కువ మంది ఉన్నప్పుడు కూర్చోవడానికి ఈజీగా ఉంటదనేసి అలా అయితే టైర్‌లతో కట్టారు. ఇక్కడేమో మధ్యలో వాటర్ పోసి తామర చెట్లు చూడండి. తామర ఇక్కడ మొగ్గలు గూడా ఉన్నాయి. చుట్టూ గులాబీ కుండీలు, ఒక తులసి చెట్టయితే పెట్టారనమాట. ఇంకోటి వ్యూ పాయింట్ అనమాట. ఇంకిక్కడ కూర్చొని వ్యూని ఎంజాయ్ చేస్తుంటారనమాట. ఇక్కడ నుంచి నది ఇంకా బాగా కనిపిస్తది. ఇక్కడ ఒక బాణంగా పెట్టారనమాట. ఇదొక స్టాచ్యూలా పెట్టారు. ఇక్కడ అందరూ ఫోటోస్ దిగుతూ ఉంటారు. అంటే శివాజీ మహారాజుకి సంబంధించినది అలాగా ఒక బాణమైతే పెట్టారు. ఇట్లాంటి టైం చూడ్డానికే ఇక్కడికైతే వస్తారనమాట. చూడండి. ఈ టైంలో వాటర్ రెడ్ కలర్‌లో కనిపిస్తా ఉంటది. ఈ టైం చూడ్డానికి చాలామంది ఇక్కడ కన్నా కింద కనిపిస్తుంది కదా హైవే. హైవే పక్కన నుంచొని చూస్తూ ఉంటారు. ఎవరైనా బాంబే టు గోవా వెళ్ళేవాళ్ళైనా ఇంకా కార్లు ఆపుకొని అక్కడున్న కొంత సమయం అలా టైం స్పెండ్ చేసుకొని బయలుదేరి వెళ్తూ ఉంటారనమాట. ఇప్పుడు పండగ సెలవులు గాబట్టి చాలామంది ఊర్లకెళ్ళిపోయారు. అంత రష్ అయితే లేదు.
మామూలు టైంలో అయితే ఫుల్ రష్‌గా అయితే ఉంటది. ఇలాంటి ఫోటోలు దిగడానికి కూడా ఆ పాయింట్ ఖాళీగా ఉండవనమాట. ఇక్కడైతే మేము లోపలికైతే వెళ్తున్నాము. ఇది గెస్ట్ హౌస్ లాగనమాట. వచ్చిన వాళ్ళు స్టే చేయడానికి రూమ్స్ అయితే ఉన్నాయి. ఇది కొంచెం చిన్నది హాల్ లాగా పెట్టారు. సిట్ అవుట్ కూర్చోవడానికి. ఇక్కడేమో ఒక 4 రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట. అన్ని ఫెసిలిటీస్ బావుంటాయన్నమాట. ఇక్కడేమో ఇదేమో ఒక హాల్ అనమాట. దీన్ని కొంచెం కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. వర్క్ అయితే జరుగుతుంది. ఇదేమో ఇక్కడ మెస్ అనమాట. వచ్చిన వాళ్ళు తినటానికి అన్నిటికి. ఇదేమో ప్యూర్ వెజ్ హోటల్ అనమాట. ఇక్కడ చూడండి కోతులు. చెట్లు ఎక్కువగా ఉంటాయి కదా! కోతులు కూడా ఉంటాయి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇటు సైడ్ నుంచి అయితే ఎంట్రన్స్. ఇయన్నీ చుట్టుపక్కల గెస్ట్ హౌస్ లాగా ఉన్నాయి. చాలామంది దూర ప్రయాణం చేసేవాళ్ళు మధ్యలో కొంచెం రెస్ట్ తీసుకొని వెళ్తూ ఉంటారు కదా! కాకపోతే ఇది ఓన్లీ ప్యూర్ వెజ్ హోటల్ అనమాట. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇక్కడ స్టార్టింగ్‌లో ఉంది కదా! ఇది రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నమాట. ఇక్కడ భోజనం వచ్చి 200 అనమాట. అన్‌లిమిటెడ్. కాపోతే వెజ్ దొరుకుతుంది. స్వీట్స్, చపాతీస్ అన్నీ ఉంటాయి. ఇక్కడేమో తామర పువ్వు పట్టుకొని మా హనీ ఫోటో దిగుతుంది. ఇది స్నాక్స్ సెంటర్ అనమాట. ఇది రోడ్డు పక్కనే ఉంటది. ఆల్రెడీ పిల్లలు ఎళ్లారు ఐస్ క్రీమ్ తీసుకోవడానికి. ముందుగానే ఫస్ట్ కూపన్స్ తీసుకోవాలన్నమాట. ఐస్ క్రీమ్‌కైతే ఐస్ క్రీమ్ అని ఇంకేం తినాలనుకున్నా ఫస్ట్ ముందుగానే మనం కూపన్స్ అయితే తీసుకోవాలి. ఇక్కడ వీళ్ళు కూపన్స్ అయితే తీసుకుంటున్నారు. ఇంతలో నేనేమో ఐస్ క్రీమ్ చూస్తున్నాను. మా జెన్నీ వచ్చి ఆమెకు నచ్చింది చూసుకుంటుంది ఏం తీసుకోవాలని. ఇంక అన్నీ చూసి లాస్ట్‌కి మాత్రం ఇంక ఇది తీసుకున్నారు. ఇక్కడ హనీ తింటుంది ఐస్ క్రీము. టేస్ట్ చాలా బాగుందని చెప్తుంది. ఇక్కడ గిన్నెకోడి ఉందండి. గిన్నెకోడే కాదు చాలా బర్డ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే అక్కడ వెళ్ళటానికి ఇటు నుంచి అయితే దారి లేదు. ఇక్కడ సేవ్ పూరి అయితే వచ్చింది. అంటే సెల్ఫ్ సర్వీసే చేసుకోవాలన్నమాట. ఇంక దగ్గరుండి తెచ్చుకోవాలి మనమే. అంతా బాగుంది కానీ వెయిట్ మాత్రం చాలా టైం అయితే వెయిట్ చేయాల్సి వస్తదనమాట ఇక్కడ. నా జెన్నీ వాటర్ ఉన్నాయంట. వాటర్ హనీ వాటర్ కదా ఇది. కొంచెం స్పైసీ ఉంది. ఎప్పుడన్నా రావచ్చు వెళ్ళొచ్చు. ఇంక ఇది చూడండి ఇక్కడ ఈవినింగ్ అయ్యేసరికి లైట్ అనమాట బ్లూ షేడ్‌లో పెట్టారు. అది వాటర్ బ్లూ కలర్‌లో కనిపిస్తుంటది. పైనుంచి అయితే వాటర్ వస్తా ఉంటాయి. మేము త్వరగా వచ్చాం కదా! ఆ టైంలో అయితే ఏమి లేవు కదా! ఇది మినిమమ్ 6:30 నుంచి స్టార్ట్ అవుతదనమాట. ఈ టైంలో చూడడానికైతే చాలా బాగుంది.
ఇక్కడ కింద రాళ్ళు ఇలా పెట్టి వీటికి కలర్స్ ఏసారనమాట. చూడ్డానికి షోగా బావుంటదని జెప్పి. ఇదిగో ఇందాల చూయించాను గదా! అక్కడ వాటరు పడతన్నాయి. కాపోతే లైట్ లేదు. లైట్ ఉన్నప్పుడు నైట్ ఎదరికి ఇలా కనిపిస్తా ఉంటదనమాట. ఇక్కడైతే మేము మెల్లగా ఒక్కొక్క ఫోటోస్ అయితే దిగేసాము. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.